రైతులందరికీ నమస్కారం. యాదవోలు గ్రామం, యాదవోలు ఎఫ్ఎంటి, గోపాలపురం డివిజన్, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను మీ L3 సింగళూరి రామ్మోహన్ రావు. 9912691172. మనం చూస్తున్న ఈ విజువల్స్ యాదవోలు గ్రామంలో దేవర చెరువు ఏరియా. ఈ ఏరియా భూముల్లో నేను ఈ వరి పంట పండించే భూమి వేర్ల సత్యనారాయణ గారిది. ఈ భూమి ఈ చుట్టుపక్కల పొలాలన్నింటిలోకి పల్లపు భూమి. ఈ పల్లపు భూములు మెట్ట వ్యవసాయం చేస్తున్నాం. పల్లపు భూమిలో మెట్ట వ్యవసాయం ఎలా చేయాలి? వ్యవసాయంలో ఖర్చులు తగ్గించాలి. వ్యవసాయంలో సాయం ఉందని ఒక రైతు సాయం చేసుకుంటూ మానేశాడు. అగ్రికల్చర్లో కల్చర్ ఉందని కల్చర్లు వేయటం మానేశాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈరోజు 7/8/2026 ఈ రోజుకి వారం రోజుల నుండి మా ఏరియాలో వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాలకి మనం పొలం పక్కనున్న మనం ఏదైతే మనం పొడిదుక్కులో మెరక వ్యవసాయం చేస్తున్నామో, మనం పొలం పక్కనున్న ఈ యొక్క బాడలన్నీ కూడా వరి నాట్లు అంటే ఊడుపులు జరగలే. ఎందుకోసమంటే నీరు విపరీతమైన నీరు వచ్చింది పల్లమ్మలని. ఇటు గోదావరి వాటర్ ఫుల్గా అందుకుంది. వర్షానికి వచ్చే వాటర్ కూడా చుట్టుపక్కల ఏరియా నుంచి ఈ ఏరియా నుంచే వెళ్ళాలన్నమాట. ఈ పక్కన ఉన్నది కాలువ, వీరన్నకుంట కాలువ అంటాం. ఆ వీరన్న కాలువకి ఎక్కువయ్యే నీరు బాడవల్లో నుంచి వస్తుందన్నమాట. ఆ నీరుకి దమ్ములు చేయడానికి అవకాశం లేక నీరు ఎక్కువయ్యి దమ్ములు పడలే. అందుకని ఇప్పుడు చేస్తున్నారు. అంటే వారం రోజుల క్రితం, అంటే సుమారు 4-5 రోజులు క్రితమే ఇవన్నీ నాట్లు పడాలి, ఊడుపులు పడాలి. ఎందుకోసమంటే నీరు ఎక్కువగా రావడం వల్ల దమ్ము చేయడానికి అనుకూలంగా లేక. ఇంత పల్లపు భూమిలో మనం మెరకదుక్కు చేసి, మెరకదుక్కులో ప్యాడీ విత్ PMDS పద్ధతిలో వరి నాట్లు డైరెక్ట్ డ్రమ్ సీడ్తో సీడ్ వేయటం జరిగింది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. వ్యవసాయంలో ఖర్చులు తగ్గాలి. మనం పండించిన పంట గిట్టుబాటు ధరకు అమ్మాలంటే సేంద్రీయ వ్యవసాయం చేయాలి ప్రతి ఒక్క రైతు. మరి ఆ యొక్క సేంద్రీయ పద్ధతిలో దేశీయ వరి నాట్లు మైసూరు మల్లికి పెట్టాం. మాకు ఈ బస్తా వచ్చి 75 కేజీల బస్తా 5,000 రూపాయలు కొంటున్నారు మా దగ్గర. కనుక ప్రతి ఒక్క రైతు మనం పంటలు పండించే విధానంలో ఖర్చులు పెరిగినాయి. పంట అమ్ముకునే విషయంలో మరి మనకి గిట్టుబాటు ధర రావట్లే. ఎందుకోసం అంటే రసాయనికంగా మనం ముందుకు పోయాం. అది కొద్ది మోతాదులో చేయవలసిన ఈ యొక్క రసాయనిక మందులు, మరి పెస్టిసైడ్స్, ముఖ్యంగా కలుపు మందులు ఎక్కువ అవటం వల్ల మన దేశ ఉత్పత్తులు విదేశీయులు కొనుగోలు చేయట్లేదు. కాబట్టి మనకు మంచి ధర పలకట్లేదు. మన భారతదేశంలో ఉన్నవన్నీ వ్యవసాయ భూములే కనుక ఎక్కువ శాతం వరి కనుక ఈ వరి పంట విదేశీయులు కొనని పక్షంలో మనకు గిట్టుబాటు ధరలు మనం కోల్పోతున్నాం. వ్యవసాయం అనేది చేస్తున్నాం, వరి పంటలు పండిస్తున్నాం, కానీ మరి పండించిన పంటకి ధర రానప్పుడు మనకి భూమా ఉంది, అది వరే పండుద్ది. ఏం చేయాలి? గత్యంతరం లేక ప్రతి ఒక్క రైతు వరి నాట్లే వేస్తున్నాడు. వచ్చిన కాడికి వస్తుందేలని. ఏమొస్తుంది? తుఫాన్లు తట్టుకోవాలి, ఎండుకాలాన్ని తట్టుకోవాలి. వాటన్నింటి నుంచి బయటపడటానికి ప్రకృతి సహజంగా జరిగే ప్రకృతి వ్యవసాయం మనకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. రైతులను లాభసాటిగా తీసుకొస్తుంది. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులు విదేశీయులు కొంటారు. మనకు అనుకున్న ధర, మనం పెట్టిన ధరకి వాళ్ళు కొనటం జరుగుతుంది. అలాగే లోకల్గా కూడా ప్రతి ఒక్కరు కూడా మనం చెప్పిన ధరకు కొంటున్నారు. మెల్లిమెల్లిగా అలవాటు పడుతున్నారు. కనుక ప్రతి ఒక్క రైతు ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేస్తూ
మెల్లిమెల్లిగా దేశీయ విత్తనాలను సేకరించుకుని దేశీయ పంటలు పండించి అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి ఆహారాన్ని పండించి మరి మనకున్న వ్యవసాయ భూముల్లో ముఖ్యంగా వరి ప్రతి ఒక్కరూ తినే యొక్క పంటకి విలువని మనం కలిగించి మంచి ఉత్పత్తులు మనం రోజుకి 2 పూటలు తినే యొక్క వరి సాగుని మరి ప్రకృతి సహజంగా చేస్తూ మంచి దిగుబడులు సాధించుకుంటూ మరి వ్యవసాయంలో సాయం ఉందని ఒకరికొకరు సాయం చేసుకుంటూ మానేశారు రైతులు. ప్రతి ఒక్కరు ఒకరికొకరు సాయం చేసుకోవాలి. మరి అగ్రికల్చర్లో కల్చర్ ఉందని కల్చర్లు వేయటం మానేశారు. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అనేక రకాల కల్చర్లు ఉన్నాయి, గ్రోత్ ప్రమోటర్స్ ఉన్నాయి, మరియు ఎరువులు కూడా ఉన్నాయి. ఎక్కువ దిగుబడులను ఇచ్చేయి మనకు ప్రకృతి సహజంగా వచ్చే వనరులను ఉపయోగించుకుని మరి వ్యవసాయం అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే వ్యవసాయం చేద్దామని కోరుకుంటూ మీ రామ్మోహన్ రావు 9912691172. అందరికీ ధన్యవాదాలు.